నమస్తే అందరికీ. ఈ నార్సింగ్ ఏరియాలో బంబిని క్రిక్ స్కూల్ అనే స్కూల్ని డిమాలేషన్ చేశారు హైడ్రా అధికారులు. డిమాలేషన్ చేపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. వీళ్ళంతా ఫ్లకార్డులు పట్టుకొని ఆ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం, టీచర్స్, స్టాఫ్ ఇట్లా ఫ్లకార్డులు పట్టుకొని జస్టిస్ చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. ఇగో, జస్టిస్ ఫర్ బంబిని క్రిక్స్, స్కూల్స్ ఆర్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ డిమాలేషన్. ఇగో, 250 చిల్డ్రన్, 48 యానిమల్స్, 30 టీచర్స్ డిడ్ నాట్ డిజర్వ్ దిస్. ఏ ఎకో ఫ్రెండ్లీ నేచర్ కే రక్షక్. అది నేచర్కి సంబంధించిన స్కూల్. అది యూ కెన్ డిమాలిష్ ఏ బిల్డింగ్ బట్ నాట్ ఏ చైల్డ్ ఫ్యూచర్. సో ఇది కూలగొట్టింది ఎవరు? ఇగో ఈయన పేరు బొర్రా జ్ఞానేశ్వర్. ఈయన పేరు తెలంగాణ రాష్ట్రం ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈయన ఉన్నాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ ఉన్నది మీకు చూపిస్తాను నేను. ఇది ఆ స్కూలు. ఆ స్కూల్లో హైడ్రా అధికారులను తీసుకొచ్చి బీభత్సం చేసి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించిండు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా వెంకటేశం, ఆయన కొడుకు అభిలాష్. ఇవన్నీ డిమాలిషన్ చేసిన విజువల్స్ ఇవన్నీ. యాక్చువల్గా ఇగో మొత్తం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇల్లు, ఈ ల్యాండ్ ఎవరిదంటే ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనదే. ఎవరు? ఇప్పుడు బొర్రా జ్ఞానేశ్వర్దే. ఇట్లా చేపించింది ఎందుకు చేపించిండు? ఇక్కడ ఒక అమెరికన్ సిటిజన్కి సంబంధించిన ఒక ఆమె ఒక నేచర్కి సంబంధించిన స్కూల్ పెట్టి ఒక 250 మంది పిల్లల్ని చదివిపిస్తున్నారు. ఇక్కడ చదివిపిస్తుంటే ఆల్రెడీ బొర్రా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వాళ్ళకు లీజ్కి ఇచ్చిండు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చిండు. అడ్వాన్స్గా 25 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు రెంట్ కడుతున్నారు వీళ్ళు. 1,50,000 రూపాయలు ఈ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్కి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఈ జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు వీళ్ళందరూ, ఈ యాజమాన్యం, ఆ అమెరికన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఆమె నెలకు 1,50,000 రూపాయలు పే చేస్తున్నది. సో ఇప్పుడు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే, ఎందుకు మరి జ్ఞానేశ్వరి ఆయన సొంత ల్యాండ్లో సొంత ప్రాపర్టీని ఎందుకు గులగొట్టుకున్నాడు? ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి హైడ్రా కంప్లైంట్ చేసిండు, ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఎమ్మటే యాక్షన్ జరిగింది. సో వీళ్ళంతా ఆ బంబిని క్రిక్ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ వీళ్ళు. ఇగో, ఇప్పుడు ఈయన ఎవరు? ముదిరాజు ఎవరైతే బొర్రా జ్ఞానేశ్వర్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు ఈయన అభిలాషిన. ఈమె ఎవరు ఇప్పుడు? ఇగో, ఈమెనేమో ఆమె అమెరికన్ సిటిజను. తెలంగాణకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కొంతమంది పిల్లల్ని ఈ స్కూల్ పెట్టి నేచర్ అంటే అన్ని స్కూళ్ళ లాగా ఉండదు స్కూల్. ఇది నేచర్లో ఫ్రూట్స్ ఎట్లా పండుతాయి, యానిమల్స్ ఎట్లుంటాయి, ఒక ప్యూర్ నేచర్కి సంబంధించిన స్కూల్ ఇది. సో ఈ స్కూల్ని పెట్టామని నడిపిస్తుంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ బొర్రా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, కార్పొరేషన్ చైర్మన్, ఆయన కొడుకు ఈయన వచ్చి లొల్లి ఏం పెడతాడంటే, ఈ స్కూల్లో నాకు వాటా కావాలి, షేరింగ్ కావాలి అని చెప్పి బెదిరిస్తుండే. అయితే ఇప్పుడు ఈయనెవరు? బొర్రా జ్ఞానేశ్వర్ కొడుకు. ఈమెవరు? ఈమె అమెరికన్ సిటిజను, స్కూల్ పెట్టిన ఓనర్. ఈమె ఆల్రెడీ 1,50,000 రూపాయలు రెంట్ కడుతున్నారు, 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. పైగా మళ్ళీ ఈయన జ్ఞానేశ్వర్ కొడుకు వచ్చి ఈమె మీద రుబాబు చేస్తాడు. ఈ స్కూల్లో నాకు వాటా కావాలి, నాకు షేరింగ్ కావాలి, లేదంటే హైడ్రా అధికారులు తీసుకొచ్చి కూలగొడతా, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తా అని చెప్పి ఎంఆర్ఓకి హైడ్రా అధికారులకు కంప్లైంట్ చేసి తీసుకొచ్చి మొత్తం కూలగొట్టించిండు. ఇప్పుడు ఈయనెవరు? వీళ్ళెవరు? బొర్రా జ్ఞానేశ్వర్ వాళ్ళ మనుషులు వీళ్ళంతా. అభిలాష్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి, జ్ఞానేశ్వర్ అనే జ్ఞానేశ్వర్ కొడుకు అభిలాష్ ఉన్నాడు కదా, అభిలాష్ కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్కూల్ మీదకి పోయి దాడి చేసే ప్రయత్నం. స్కూల్లో వాటా ఇస్తారా లేదా, షేరింగ్ ఇస్తారా లేదా, ఎందుకు ఇయ్యరు,
మేమన్నా రేపులు చేస్తున్నామా ఇక్కడికి వచ్చి? అక్కడ మొత్తం మైనార్టీకి సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు. ఆ ఓనరు మైనార్టీకి సంబంధించిన ఆమెనే, మొత్తం వాళ్ళు స్టాఫ్ మొత్తం మైనార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకునేసరికి మొత్తం లేడీస్ ఉన్నారు అక్కడ ఎక్కువ. సో మరి మరి ఏ ఉద్దేశంతో ఆయన నాకు షేర్ కావాలి, వాటా కావాలని అడిగిండో ఆయనకే తెలియాలి. సో ఇట్లా కార్లల్లో వచ్చి మొత్తం ఒక రౌడీజం లాగా చేసి వాళ్ళని బెదిరించి షేరింగ్ ఇవ్వాలి, ఇందులో పార్ట్నర్గా నేను ఉంటా అని చెప్పి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. హైడ్రా అధికారులు వచ్చి నైట్ నైట్ మొత్తం నోటీస్ అతికిచ్చిపోయారు. హైడ్రా అధికారులు వీళ్ళు. ఇగో నైటు 11 గంటలకు వచ్చి హైడ్రా అధికారులు వచ్చి నోటీసులు అతికిచ్చి వెళ్తారు ఎవరన్నా? నైటు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మరి? ఇప్పుడు కంప్లైంట్ చేసింది ఎవరో కాదు, బొర్రా జ్ఞానేశ్వర్ కంప్లైంట్ చేసింది, వేరే వాళ్ళు కాదు. ఎందుకు పార్ట్నర్షిప్ ఇవ్వలేదనే మంటతోనే, వేరేది ఏం కాదు ఇక్కడ. ఇగో ఈ మొత్తం నేచర్కి సంబంధించిన ఆ స్కూల్లో ఈ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది అన్ని స్కూళ్ళలాగా ఉండదు యాక్చువల్గా. ఇది మొత్తం అక్కడ ఫ్రూట్స్, టమాటోసు, వెజిటేబుల్స్, చిన్న చిన్న యానిమల్స్ ఇవి ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్, ఇప్పుడు పుట్టే పిల్లలకి తెలియదు కాబట్టి, అంటే ఊర్లలో అంటే అందరూ తెలిసి ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండేటోళ్ళకి తెలియదు కాబట్టి వీటన్నిటిని చూపించి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి నేచర్ స్కూల్ అనేది పెట్టారు వాళ్ళు. సో మొత్తం ఈయననే చేసింది, ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్. ఈ బొర్రా జ్ఞానేశ్వర్ కొడుకు మనం ఇందాక చూసినాక అభిలాషు కార్లలో వచ్చి మొత్తం ఆ స్కూల్ మీదకి అటాక్ చేసి మైనార్టీకి సంబంధించిన ఆ స్టాఫ్ని బెదిరించి ఇంట్లో పార్ట్నర్షిప్ కావాలి నాకు అని చెప్పి బెదిరిస్తే వాళ్ళు ఇవ్వకపోతే హైడ్రా అధికారులకి, ఎంఆర్ఓకి అందరికీ కంప్లైంట్ చేసి ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి కూలగొట్టించారు. మరి తీసుకున్న 25 లక్షల అడ్వాన్సు, నెలకి 1,50,000 రెంట్ కడుతున్నారు కదా వాళ్ళు. దాదాపు సంవత్సరం అయింది కదా మీరు రెంట్ తీసుకోబట్టుకి. హైడ్రా ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు లీజ్కి ఇచ్చారు వాళ్ళకి? ఇవన్నీ బేరేజ్ చేసుకొని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా 100% ఇందులో పార్ట్నర్షిప్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో అక్కడికి వచ్చి మొత్తం హైడ్రా అధికారులను తీసుకొచ్చి విధ్వంసం చేసి పడేసారు. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్, మీరు ఇట్లాంటి వాటికి ఎందుకు పాల్పడుతున్నారు? అధికార పార్టీ వాళ్ళు చెప్తే హైడ్రా పోయి కూల్చివేతలు స్టార్ట్ చేస్తుందా? దేనికి పెట్టుకున్నారు మీరు? బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టుకున్నారా? ఒకసారి ఫోన్ చేద్దాము జ్ఞానేశ్వర్కి, బిజీగా ఉంటారు, అధికార పార్టీ వాళ్ళు కదా, కార్పొరేషన్ చైర్మన్, మళ్ళీ ఆయన మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. ఎందుకు మరి ప్రజలకు అందుబాటులో లేని మీరు ఎందుకు ఉండండి? ఎందుకు? హలో అన్న, జ్ఞానేశ్వర్ గారు అన్న మాట్లాడేది? అవునమ్మా అన్న, ఈ బంబిని క్రిక్ స్కూల్ ఉన్నది కదా, అవును, అది ఎవరిదన్నా స్కూలు? ఆ ల్యాండ్ ఎవరిది? ల్యాండ్ మాదే అమ్మా. ఈ హైడ్రా అధికారులు వచ్చి కూలగొట్టారు అంటే అది ఫస్ట్ అది బఫర్ లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన బఫర్ పెంచారు కదా మొన్న, పెంచిన దాంట్లో వస్తుంది దాంట్లో. ఓకే, అంటే హైడ్రా వచ్చి రెండేళ్ళు అయింది కదా, మీరు లీజ్కి ఇచ్చి 1 year అయింది కదా. హైడ్రా వచ్చి 2 years అయింది. అవును, మీరు లీజ్కి ఇచ్చి 1 year అయింది. అంటే 1 year అప్పుడు బఫర్ జోన్లో లేదా? లేకుండా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను సత్యాగ్రహి టీవీ నుంచి మాట్లాడుతున్నా, భార్గవ్ నా పేరు. ఇప్పుడు ఈ అభిలాష్ అనే వ్యక్తి ఎవరన్నా మీ కొడుకా? మా కొడుకు. ఇప్పుడు ఆ వీడియోలు ఏదో వైరల్ అవుతున్నాయన్న, ఆ బింబిని క్రీక్ స్కూల్ కి పోయి వాళ్ళని బెదిరిస్తున్నట్టు, ఇందులో వాటా కావాలి, షేర్ కావాలని. అది కాదు, అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ ప్రకారం నడుమనం మేము. వాడు అగ్రిమెంట్ ప్రకారం నడవకుండా కొబ్బరి చెట్లు కొట్టేసి వాడు పక్కకు షెడ్లు వేసి మా దాంట్లో, మా పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా. ఓకే, ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ అగ్రిమెంట్ లో అది మెన్షన్ చేసినాం కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం లేడు అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమంటారు అంటే ఇందులో వాటా అడిగిండు అభిలాష్, షేర్ అడిగిండు, అందుకనే హైడ్రా కంప్లైంట్ చేసి. ఒకటి బాగా ఇంకో వాంతానే ఎవిడెన్స్ ఉంటే మేము ముంగట పెట్టమని చెప్పండి. వాటా అడిగినట్టు కానీ అది ఏముందో ముంగట పెట్టమని మీకు. అంటే సీసీ ఫుటేజ్ లో మీ కొడుకు బెదిరించినట్టు కనిపిస్తుంది. అక్కడ బెదిరించినట్టు చెట్లు కొడితే మా స్థలంలో ఇది చేసుకోకపోతే చెప్పమా? మళ్ళా పోయి అడిగితే తప్ప అది? వాటా ఆడపిల్ల లేడీస్ టీచర్లని అరెస్ట్ చేసిండ్రని చెప్తారు. ఆడ లేడీస్ టీచర్లు ఉన్నారు అందులో?
ఓకే. అంతా లేడీసే ఉన్నారు కదా! మైనారిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా స్టాఫ్. లేదండి, వినండి. హ్మ్. ఆడ మా వీడియోలా నువ్వు చూసినట్టుగా వీడియో మొత్తం చూసిన వీడియోలు నేను. అవును. అందులో లేడీస్ ఉన్నారు అందులో. ఒక ఆమె లేడీ, ఒక ఆమె కూర్చొని ఉన్నది ఆమెనే చైర్‌లో. ఓనరు, ఓనర్ ఆమె. ఆమెనే ఓనరు, ఆమెనే ఓనరు, ఆమెకే లీజు. ఆ! ఆమెతో మాట్లాడింది తప్పేముంది? ఇప్పుడు అడ్వాన్స్ ఏదో తీసుకున్నారంట కదా! 25,00,000 ఏమో అప్పుడు లీజ్‌కిచ్చేటప్పుడు. ఒకటి చెప్పాలా, ఆ! యాజ్ ఎ రూల్ ప్రకారం ఫాలో అవుతున్నాం. మీరు అడ్వాన్స్ ఇచ్చిర్రా వాళ్ళు మీకు? ఎందుకు ఇయ్యరు? అగ్రిమెంట్ చేసినప్పుడు ఇవ్వవలసిందే కదా. అవును. ఇప్పుడు రెంట్ కూడా 1,50,000 ఏమో కడుతున్నారంట కదా వాళ్ళు. ఇప్పుడు ఏడ కడుతుర్రు? మంత్లీ 1,50,000 ఏమో కడుతున్నామంటారు. ఒకటి మీకు తెలిసి అడుగుతుర్రా తెలియక అడుగుతుర్రా నేను ఒకటి చెప్తున్నా. అగ్రిమెంట్ ప్రకారం ఫాలో కావాల్సిందే, నేనైనా ఫాలో కావాల్సిందే, వాడైనా ఫాలో కావాల్సిందే. అవును. ఇప్పుడు మనం ఒక పేపర్ రాసుకున్నాం, ఎందుకు రాసుకుంటాం? హ్మ్. ఎందుకు రాసుకుంటాం మనం? ఇప్పుడు ఆ అగ్రీమెంట్‌లో అంటే వాళ్ళు ఆ గైడ్‌లైన్స్‌ని పాటించలేదా? ఏం పాటించలేదు? పాటించలే, ఏం చేసిర్రు? పాటించలే. వాళ్ళు మాకు తెలియకుండా 3 షెడ్లు వేసుకోరు హ్మ్. మా స్థలంలో. ఇంకోటి గార్డెన్ ఉండే, అది హ్మ్. కొబ్బరి మొక్కలు ఉండే, అవి కొట్టేసి గార్డెన్ లో వేసిర్రు. హ్మ్. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాం. మీరే కంప్లెయింట్ ఇచ్చిర్రా? అవును, ఓకే. ఓకే. ఎందుకంటే అట్లా వేయొద్దు కదా. హ్మ్. హ్మ్. చెప్తే మావాడు పోయి అడిగితే ఇట్లా మనం హరాస్మెంట్ చేసారు, పార్ట్నర్షిప్ పడుతున్నారు అని వాళ్ళు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. ఎఫ్ఐఆర్ అయిందా మీ కొడుకు మీద? అయింది, అయింది, అయింది. ఓకే. ఓకే. సరే అన్న. రైట్ అన్న. ఓకే. ఓకే. కంప్లెయింట్ ఇచ్చింది ఆయనే అంట. గైడ్‌లైన్స్ అదేదేదో చెప్తున్నాడు మరి ఆయన. కొబ్బరి చెట్లు కొట్టేసిర్రు, షెడ్‌లేసిర్రు అని చెప్పి చెప్తున్నాడు జ్ఞానేశ్వర్ గారు. మరి ఏదేమైనప్పటికీ స్కూల్ గదా! మీరు పైసలు తీసుకున్నారు గదా! లీజ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రైట్స్ ఉంటాయి గదా! మీరెట్లా అట్లెట్లా అది అది ఈ రీజన్ ఈ రీజన్‌లాగా కనపడట్లేదు. 100% మీ కొడుకు వాటా అడుగుంటాడు అందులో. షేర్‌గా అడుగుంటాడు. ఆడికి పోయి ఆడోళ్ళతో అసభ్యంగా మాట్లాడడం, మేమేమన్నా రేపులు చేస్తామా ఈడికొచ్చి, మాకు వాటా ఎందుకియ్యరని చెప్పి అడిగిండంట. మనకు ఒకళ్ళు చెప్తున్నారు వాళ్ళు బాధితులు. సో, చూద్దాం మరి ఎట్లా ఉంటదో ఇంకా దీని గురించి.